Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం ఒక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. ఆ ప్రొడక్ట్స్ మీకు నచ్చితేనే వాటి లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో చూసేద్దాం. వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పరిస్థితిని మనం ఇంగ్లీష్లో సిచ్యువేషన్ ఆర్ సర్కమ్స్టాన్స్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నీ రైటింగ్ బాలేదు మార్చు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యువర్ రైటింగ్ ఇస్ నాట్ గుడ్, చేంజ్ ఇట్ ఆర్ సో చేంజ్ ఇట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవేంటంటే అనవసరమైన గొడవ, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, అదేంటంటే గొడవ పడటం మంచిది కాదు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ నీతో అలా ఎవరు అన్నారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ సెడ్ దట్ టు యూ, హూ సెడ్ దట్ టు యూ ఈ విధంగా అడుగుతాం. హూ సెడ్ దట్ టు యూ అంటే నీతో ఎవరు అలా అన్నారు లేదా నీతో ఎవరు అలా చెప్పారు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ మస్ట్ టెల్ మీ నౌ హూ సెడ్ ఆల్ దీస్ వర్డ్స్ టు యూ. యూ మస్ట్ టెల్ మీ నౌ హూ సెడ్ ఆల్ దీస్ వర్డ్స్ టు యూ అంటే నీకు ఈ మాటలన్నీ లేదా ఇవన్నీ ఎవరు చెప్పారో నువ్వు నాకు ఇప్పుడు చెప్పాల్సిందే లేదా ఇప్పుడు తప్పనిసరిగా చెప్పాలి అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ I don't understand who told you so many things without knowing me. Or, I don't understand who told you so many things without me knowing. అంటే నాకు తెలియకుండా ఇన్ని విషయాలు నీతో ఎవరు చెప్పారో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఇవన్నీ నీకు ఎందుకు చెప్పారు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో why did they tell you all this? Why did they tell you all this? ఈ విధంగా అడుగుతాం. అంటే వాళ్ళు ఇవన్నీ నీకు ఎందుకు చెప్పారు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ అడల్ట్స్ టాక్ అబౌట్ బట్ హూ టోల్డ్ యూ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ అడల్ట్స్ టాక్ అబౌట్ బట్ హూ టోల్డ్ యూ దీస్ థింగ్స్ అంటే ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకునే విషయాలు, కానీ ఈ విషయాలు నీకు ఎవరు చెప్పారు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈస్ యూ డోంట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్ ఇన్ అడల్ట్ మ్యాటర్స్. I am telling you this for the last time. You don't interfere at all in adult matters. I am telling you this for the last time. అంటే నువ్వు పెద్దవాళ్ల విషయాలు అస్సలు కలుగు చేసుకోవద్దు లేదా అస్సలు జోక్యం చేసుకోవద్దు, ఇది నేను చివరిసారిగా నీకు చెప్తున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈస్ నాకు చెప్పకుండా ఏం చేశావు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ డూ వితౌట్ టెల్లింగ్ మీ. వాట్ డిడ్ యూ డూ వితౌట్ టెల్లింగ్ మీ ఈ విధంగా అడుగుతాం. వాట్ డిడ్ యూ డూ అంటే నువ్వు ఏం చేశావు అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ ఆల్ దిస్ వితౌట్ టెల్లింగ్ మీ. ఐ కాంట్ బిలీవ్ యూ డిడ్ ఆల్ దిస్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నువ్వు నాకు చెప్పకుండా ఇవంతా లేదా ఇదంతా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డిడ్ ఆల్ దిస్ టు సర్ప్రైజ్ యూ బట్ వై ఆర్ యూ హర్టింగ్. ఐ డిడ్ ఆల్ దిస్ టు సర్ప్రైజ్ యూ బట్ వై ఆర్ యూ హర్టింగ్ అంటే నేను నిన్ను ఇదంతా సర్ప్రైజ్ చేయడం కోసం చేశాను, కానీ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ అట్ ఆల్. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. ఐ డోంట్ లైక్ అట్ ఆల్ అంటే నాకు అస్సలు నచ్చదు అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ యూ స్పీక్ సో లౌడ్లీ దట్ ఐ ఫీల్ వెరీ ఇరిటేటెడ్. యూ స్పీక్ సో లౌడ్లీ దట్ ఐ ఫీల్ వెరీ ఇరిటేటెడ్ అంటే నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతున్నావు, దానివల్ల నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈస్ యూ మే లైక్ ఆల్ దిస్ బట్ ఐ డోంట్ రియలీ లైక్ ఇట్, సో ఐ కాంట్ హెల్ప్ ఇట్. యూ మే లైక్ ఆల్ దిస్ బట్ ఐ డోంట్ రియలీ లైక్ ఇట్, సో ఐ కాంట్ హెల్ప్ ఇట్ అంటే నీకు నచ్చొచ్చేమో లేదా ఇవి నీకు నచ్చొచ్చేమో, కానీ నాకు నిజంగా నచ్చలేదు, ఇందులో నేను ఇంకేమీ చేయలేను అని. ఐ కాంట్ హెల్ప్ ఇట్ అంటే నేనేమి చేయలేను అని.
సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు ఇలాంటి మాటలే చెప్తావా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డూ యూ స్పీక్ సచ్ వర్డ్స్ ఆర్ డూ యూ టెల్ సచ్ వర్డ్స్ ఈ విధంగా అడుగుతాం. అంటే నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడతావా లేదా చెప్తావా అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ యూ ఆర్ టాకింగ్ వెరీ రాంగ్లీ. డూ యూ టాక్ లైక్ దిస్ టు ఎవ్రీ వన్? యూ ఆర్ టాకింగ్ వెరీ రాంగ్లీ. డూ యూ టాక్ లైక్ దిస్ టు ఎవ్రీ వన్ అంటే నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, నువ్వు అందరితోనూ ఇలాగే మాట్లాడతావా అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే డు నాట్ స్పీక్ సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అట్ ఆల్. డు నాట్ స్పీక్ సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అట్ ఆల్ అంటే ఇలాంటి మాటలు లేదా అలాంటి మాటలు నా ముందు నువ్వు అస్సలు మాట్లాడొద్దు అని. డు నాట్ స్పీక్ అట్ ఆల్ అంటే అస్సలు మాట్లాడొద్దు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ఏదేమైనా నువ్వే గొడవ పెట్టావు లేదా నువ్వే గొడవ స్టార్ట్ చేశావు. ఇలా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఎనీవే యూ మేడ్ అ ఫస్. ఎనీవే యూ మేడ్ అ ఫస్ ఈ విధంగా చెప్తాం. ఎనీవే అంటే ఏదేమైనా అని. యూ మేడ్ అ ఫస్ అంటే నువ్వే గొడవ చేశావు లేదా నువ్వే గొడవ పెట్టావు అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఫైట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ యూ అండ్ దెన్ ఇట్ గాట్ బిగ్గర్. ద ఫైట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ యూ అండ్ దెన్ ఇట్ గాట్ బిగ్గర్ అంటే గొడవ నీ వల్లే మొదలైంది తర్వాత పెద్దదైంది అని. ఇట్ గాట్ బిగ్గర్ అంటే పెద్దదైంది అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇస్ ఆల్ దిస్ ఫైట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ యూ అండ్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఆల్ దిస్ ఫైట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ యూ అండ్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ అంటే ఈ గొడవంతా లేదా ఈ గొడవ మొత్తం నీ వల్లే మొదలైంది కాబట్టి నువ్వే ఆపాలి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నువ్వు అనవసరంగా మాట్లాడావు. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ స్పోక్ అన్నెసెసరీలీ. యూ స్పోక్ అన్నెసెసరీలీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ టాకింగ్ టు సచ్ పీపుల్. దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ టాకింగ్ టు సచ్ పీపుల్ అంటే అలాంటి వారితో మాట్లాడటంలో ఉపయోగం ఏమీ లేదు లేదా అలాంటి వారితో మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ he keeps arguing and I don't want to talk to him about anything. Or he keeps arguing and that's why I don't want to talk to him about anything అంటే అతను వాదిస్తూనే ఉంటాడు అందుకే నాకు అతనితో ఏది కూడా లేదా దేని గురించి కూడా మాట్లాడాలని లేదు అని. Now the last sentence is చిన్న వాటిని ఎక్కువగా పట్టించుకోకు లేదా చిన్న చిన్నవి ఎక్కువగా పట్టించుకోకు ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ మైండ్ ద లిటిల్ థింగ్స్ టూ మచ్. డోంట్ మైండ్ ద లిటిల్ థింగ్స్ టూ మచ్ ఈ విధంగా చెప్తాం. లిటిల్ థింగ్స్ అంటే చిన్న చిన్న విషయాలు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ ఇఫ్ వీ కేర్ అబౌట్ ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్స్. ఆర్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ ఇఫ్ వీ కేర్ అబౌట్ ఈవెన్ ద స్మాల్ థింగ్స్ అంటే మనం చిన్న చిన్న విషయాలని కూడా పట్టించుకుంటే జీవితంలో ముందుకి వెళ్ళలేము అని. Now the second example is I care about everything and that's why I am getting this headache. I care about everything and that's why I am getting this headache అంటే నేను ప్రతిదీ పట్టించుకుంటాను అందుకే నాకు ఈ తలనొప్పి లేదా అందుకే ఈ తలనొప్పి వస్తోంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.